ఆధునిక కాలంలో ఏఐ టెక్నాలజీతో పోటీ పడుతున్న తరుణంలో కూడా కుల బహిష్కరణ సంఘటనలు చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరమైన విషయం. ఇదే తరహా సంఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదనే నెపంతో రెడ్డి కుల సంఘం నాయకులతో కలిసి సర్పంచ్ అభ్యర్థి చల్లారం వెంకటకృష్ణారెడ్డి దాడికి పాల్పడ్డారని, కుల బహిష్కరణ చేశారని బాధితుడు చల్లారం మధుసూదన్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఆదివారం రోజున తనను ఇంటి నుండి రెడ్డి సంఘం భవనం వద్దకు పిలిపించుకొని తన అనుచరులతో కలిసి దాడి చేశాడని బాధితుడు తెలిపాడు. గతంలో తన తండ్రి దశమంతారెడ్డిని రెడ్డి సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. మొన్నటి సర్పంచ్ ఎలక్షన్స్లో రెడ్డి కులానికి చెందిన వ్యక్తి కాకుండా బీసీ కులానికి చెందిన వ్యక్తికి సపోర్ట్ చేశామనే కారణంతో అధ్యక్ష పదవికి మీరు అర్హులు కాదని, అలాగే కులం నుండి బహిష్కరిస్తున్నామంటూ దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపించాడు. చల్లారం వెంకటకృష్ణారెడ్డితో పాటు తన వెంట ఉండే కొందరు అనుచరులతో తనకు ప్రాణభయం ఉందని, పోలీసులు తనకు రక్షణ కల్పించాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. నంగనూరు మండలం తిమ్మాపల్లి గ్రామం నిన్న 2:30 మధ్యలో రెడ్డి సంఘంకి వచ్చి రాజశేఖర్ అని జనసాక్షి రిపోర్టర్ అని మా తమ్ముడు వచ్చి తోలుకొని పోయిండు. వెంకటకృష్ణారెడ్డి, దామోదర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, వల్లాది రవీందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి వీళ్ళంతా వచ్చి నన్ను ఇంటికి వెళ్ళి తోలుకపోయి రెడ్డి సంఘం కాడ విపరీతంగా కొట్టారు. నేను పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా కేసు అయితే చూసుకుంటారు అని ఇస్తారు. ఇప్పటికైనా నాకు ప్రాణభయం ఉంది. వాళ్ళతోటి మీడియా వాళ్ళైనా ఎవరైనా నాకు పిఎస్ నుంచి అయినా సిఐ గారైనా ఎస్ఐ అయినా సిపిఐ గారైనా నన్ను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నాకు ఇలాంటి హానికరమైన వాళ్ళదే కృష్ణారెడ్డి, దామోదర్ రెడ్డి నన్ను ఏడైనా చంపేద్దామని నా వెనక ఫాలో అవుతుంది. నేను ఎటువైనా నీకైనా నాకు బాధగా ఉంది. మీడియా వాళ్ళు, పోలీసు వాళ్ళు నన్ను సహకరించాలని కోరుకుంటున్నాను. రెడ్డి సంఘంలోకి వెళ్ళి మా నాన్న రెడ్డి సంఘం ప్రెసిడెంట్ 6 నెలలు అవుతుంది. తెనుగోని కోట వేసిన అని రెడ్డి సంఘంకి ప్రెసిడెంట్ తీసేసిర్రు, కుల బహిష్కరణ చేసిర్రు. నువ్వు తెనుగోని తోటే ఉండాలి, తెనుగోళ్ళతో తిరగాలని దామోదర్ రెడ్డి కొడుకు రాజశేఖర్ రెడ్డి జనసాక్షి రిపోర్టర్ అంటే ఆయనతో చాలా ఒత్తిళ్ళు అవుతున్నాయి. రాజకీయంగా కూడా ఒత్తిడి చేసి ఫోన్ చేసి వేధిస్తుంది సార్. నాకు ఎలాంటి పోలీసు వాళ్ళైనా సహకరించాలి, నాకు మీడియా వాళ్ళైనా సహకరించాలని కోరుకుంటున్నాను. నా పేరు చల్లారం దశమంతారెడ్డి, తిమ్మాయిపల్లి మండలం నంగనూరు. నేను మా కులంలో క్యాండిడేటు చల్లారం వెంకటకృష్ణారెడ్డి సర్పంచ్గా పోటీ చేస్తే నేను సహకరించిన అన్ని విధాలు సహకరించి ఆయనకు ప్రచారానికి తిరిగి ఓటేసి అన్ని చేసినాక కూడా గెలవనందున నువ్వు చేయలేదని నన్ను కుల బహిష్కరణ చేసి నేను ఇంతకుముందు రెడ్డి సంఘం అధ్యక్షునిగా ఉండి నీవు అవసరం లేదు, రెడ్డి సంఘం అధ్యక్షునిగా అర్హుని కాదని నన్ను అధ్యక్ష పదవి తొలగించి నాపై దౌర్జన్యం చేసి నా కొడుకును విచక్షణ రహితంగా కొట్టి వెంకటకృష్ణారెడ్డి, ఆయన తండ్రి అయినటువంటి దామోదర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, వల్లాద్రి నారాయణ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి 4-5 కలిసి ఆయనను నా కొడుకును విచక్షణ రహితంగా కొట్టి అది చేసి నా ఇంటి మీదకి దౌర్జన్యంగా వచ్చి దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టింది సార్. దీనిపై పోలీస్ సిబ్బంది కానీ మీడియా మిత్రులు కానీ సహకరించి నాకు న్యాయం జరిగే విధంగా సహకరించవాలని కోరుతున్నాను.